కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, మీరు ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు చూస్తారు కదా, ఆడవాళ్ళ ఫోటోలు. అవి ఎలా ఉంటాయంటే, వాళ్ళ స్కర్ట్ పైకి పోయినట్టు, తొడలు కనబడ్డట్టు, హిప్స్ కనబడ్డట్టు, బ్రెస్ట్ కనబడ్డట్టు ఉంటాయి. కానీ అవి కనబడేటట్టు పెడతారు. పడుకున్నప్పుడు అవి ఎట్లా లేచిపోతావు అట్లా లేచిపోయేటట్టు సేమ్ పెడతారు. కాళ్ళు జరిపినప్పుడు కనిపించేటి, ఎవరు లేనప్పుడు ఎట్లుంటారో అడవులు అట్లా ఉండేటి పెట్టి, ఆ తర్వాత దాన్ని అలాగే ఉంచి పైన స్టిల్ పెడతారు. అంటే ఏదో పని చేసుకున్నట్టు, ఇంకేదో జనం ముందు ఏదో పని చేసుకుంటారు, అట్లా సభ్యతగా పెడతారు. దీనివల్ల ఏమైంది, ఆ అమ్మాయి కావాలని పెట్టినట్టు ఉండదు, కానీ అప్రయత్నంగా ఆమె పడుకున్నప్పుడు స్కర్ట్ లేవడము, తొడలు కనిపించడము, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ అక్కడ తను కావాలని పెట్టినట్టు ఉండకుండా పైన మళ్ళీ వేరే పని చేసుకున్నట్టు, అటు చూసినట్టు, ఆ పువ్వును స్మెల్ చూసినట్టు, ఇంకేదో పెడతారంటూ, తను సెల్ఫీ తీసుకున్నట్టు పైన పెడతారు. పెడితే ఉండే ఆమె కావాలని పెట్టినట్టు ఉండదు కదా. ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఫోటోలు. అంటే ఇది ఎట్లుంటుందంటే, పొమ్మనలేక పొగబెట్టినట్టు అంటారు. అది ఎట్లాగో రమ్మనలేక మంచం వేసినట్ట. అంటే ఎట్లుంటుంది, రమ్మని పిలిస్తే రమ్మన్నట్టు అవుతుంది కదా, వాడు వచ్చినట్టు అవుతుంది. కాబట్టి రమ్మంటాడు, కానీ మంచం వేసిన అనుకో ఎవడైనా వచ్చి కూర్చుంటాడు కదా, అట్లా అన్నమాట. ఈ స్త్రీలు ఎవరు లేనప్పుడు అశ్రద్ధగా పడుకుంటే వాళ్ళ రూమ్లో ఎట్లుంటే ఒళ్ళు కనిపిస్తుంది, బట్టలు పైకి పోవడం, స్కర్ట్ పైకి పోవడం ఉంటుంది కదా. అలా స్టిల్ పెడతారు, సేమ్ అలాగే పెట్టి మళ్ళీ పైన చేతులతో అద్దంలో చూసుకున్నట్టు, దువ్వెన దూకున్నట్టు ఏదో స్టిల్ వేరే పెడతారు. పైన కిందనో కనిపించినట్టు పెడతారు. అట్లా ఎవరు లేనప్పుడు తన స్కర్ట్ పైకి లేచిందంటే ఆ విధంగా పెడతారంట. పెట్టి ఇట్లా పైన దుడుచుకున్నట్టు పెడతారు, తూకున్నట్టు, హెయిర్ సెట్ చేసుకున్నట్టు, బొట్టు పెట్టుకున్నట్టు పెడతారు. కింద కనబడేటట్టు చేస్తారు. అంటే అప్పుడు కావాలని చేసినట్టు ఉండదు, తను బొట్టు పెట్టుకున్నట్టు ఉంటుంది ఆ రీజన్. కానీ కావాలని చేస్తే ఏది కనబడుతుందో అదే కనబడుతూ ఉంటుంది కింద. అప్పుడు జనం చూస్తారు కదా, అట్లా అన్నట్టు. కంటెంట్ కూడా మీరు అసభ్యం, అశ్లీలము, బూతు అవన్నీ ఇప్పుడు ఫ్రాంకులలో మాట్లాడతారు కదా ఆడవాళ్ళు, ఆ విధంగా వాటి గురించి మాట్లాడండి. కానీ వాటిని అలాగే మాట్లాడద్దు. మాట్లాడకుండా మళ్ళీ వేరే విషయం గురించి మాట్లాడండి, వేరే విషయం చెప్పండి. కావాలని చెప్పినట్టు కాకుండా వేరే విషయం గురించి చెప్పండి. మళ్ళీ చెప్తే మీరు కావాలని చెప్పినట్టు ఉండదు. ఆయనకి ఇట్లా ఇట్లా తిడతా ఉండు కావాడు అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు. డైరెక్ట్ అయినట్టు ఉండదు, డైరెక్ట్ చెప్పినట్టుగా ఉండదు. పలాను ఒక ఆడవాళ్ళతో మనం బూత్ గురించో సెక్స్ గురించో మాట్లాడితే తప్పంటారు కదా, సభ్యత కాదు. ఆ అమ్మాయి కూడా ఒప్పుకోదు, కానీ అందరికి ఇష్టమే. ఆ అమ్మాయికి ఇష్టం ఉండొచ్చు, నీకు ఇష్టం ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి, పలానా చోట అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని బూతులు చెప్తా ఉంటే అదే ఆ వ్యక్తి గురించి చెప్పినట్టు అవుతుంది అండి. నువ్వు చెప్పినట్టేదో నువ్వు చెప్తే ఆమె విన్నట్టు ఏదో యాక్సెప్ట్ చేసినట్టు ఉండదు కదా. ఈ విధంగా వేరే వాళ్ళ గురించి చెప్తున్నట్టుగా నీ మనసులో ఉన్న భావాలు, ఆలోచనలన్నీ షేర్ చేస్తూ ఉంటానట్టు. అప్పుడు ఆమె వింటూ ఉంటుంది, ఆమె కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఇలా ఉంటుంది డిస్కషన్. ఇద్దరు తప్పులు పడరు, నువ్వు తప్పులు పడవు, ఆమె తప్పులు పడవు, నిన్ను తప్పు పెట్టదు. ఈ విధంగా కంటెంట్, అశ్లీలమైన కంటెంట్ అయినా, ట్రెడిషనల్ కంటెంట్ అయినా ఇలా చేస్తారు. బూతేని కాదు, ట్రెడిషనల్ కూడా అంతే, ఇదే వర్తిస్తుంది అనమాట. కావాలని ఒక విషయం చెప్పకుండా జనం ఏదైతే వింటారో దాన్ని జరిపి అక్కడ చూపించి వేరే రీజన్ తోటి మళ్ళీ ఇంకో విధంగా చూపెడతారంట, వేరే రీజన్లో. ఇప్పుడు ఉదాహరణకు స్త్రీ డ్రెస్ చేంజ్ చేసుకున్నట్టు, బట్టలు మార్చుకున్నట్టు ఉంటుంది. కానీ కావాలని చేస్తే తప్పు అవుతుంది కదా, బూత్ అవుతుంది, అశ్లీలం అవుతుంది. జనం కూడా అశ్లీలం అంటారు. కాబట్టి నేను బట్టలు మార్చుకొని వస్తానని పోయి డ్రెస్ ఓపెన్ చేసిన అప్పుడు మగవాళ్ళందరూ వస్తారు. అసలు రీజన్ అబ్బాయిలు చూడాలనే, ఆమె చూపించాలనే. కానీ డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా అన్నట్టుగా పెట్టి చూపిస్తారు. పెట్టి ఆంటీ రెడీ అవుతున్నా, వస్తున్నా ఆంటీ అని ఇట్లా చెప్తారు అన్నట్టు. ఇట్లనే ఒక అశ్లీలం చెప్పచ్చు, లేదా ట్రెడిషనల్ అయినా ఇలా చెప్పచ్చు. ట్రెడిషనల్ కూడా మీరు అంతే ఇలాగే వర్తిస్తుంది. కంటెంట్ ఇప్పటిదాకా చెప్పాను కదా, అంటే ఇప్పటిదాకా మీకు అశ్లీలం కంటెంట్ ఎలా చేస్తారో చెప్పాను. కానీ ట్రెడిషనల్ కంటెంట్ కూడా ఇప్పుడు సినిమాల్లో కానీ, షార్ట్ ఫిల్మ్స్ అయినా, యూట్యూబ్కైనా ట్రెడిషనల్ కంటెంట్ ఎలా చేస్తారు అంటే అది కూడా ఇదే టైప్లో చేస్తారు. అంటే రమ్మని లేక మంచం వేసి పైకి మాత్రం పోపు అంటాడు, పోపు అంటాడు. కానీ రమ్మని మంచం వేస్తే ఎవడైనా మంచం చూసి వచ్చి కూర్చుంటాడు, కానీ పోతాడా? అట్లనట్టు. ఇప్పుడు కుక్క ఉన్నది, అక్కడ మంచిగా అన్నం పెట్టి పైకి కట్లే అని అంటే అది పోతుందా? తింటుంది. నువ్వు అన్నం పెట్టద్దు, కానీ నువ్వు అన్నం పెట్టద్దు, అంతేగాని నువ్వు అన్నం పెట్టి కుక్కని పైకి పోపా అంటే ఒప్పుకుంటుంది, అది వచ్చి తింటుంది. అగో మనిషి కూడా ఎంత అంటూ రమ్మనలేక మంచం వేసిండట, వేసి పైకి మాత్రం పొండి అంటే ఏమన్నట్టు అతను వచ్చి కూర్చుంటాడు కదా, అతని కోసం వేసినట్టు కదా ఆ అర్థం. అట్లా అన్నట్టు. ఇప్పుడు డబుల్ మీనింగ్ అనేది, శృంగారం అనేది కూడా ఫోటోలలో చెప్పాను కదా, శరీరం కనిపించేలాగా. ఎవరు లేనప్పుడు ఆవిడ ఎట్లా కూర్చుంటారు, స్కర్ట్ పైకి పోయేటట్టు, కాళ్ళు కనిపించేటట్లు, సీక్రెట్ పార్ట్స్ కనిపించేటట్లు, షేపులు కనిపించేవి అన్నీ అవుట్ అంటాయి. కానీ వాళ్ళు నిర్లక్ష్యంగా కూర్చుంటారు కదా. అవి పురుషుడు చూడాలనుకుంటాడు, కాబట్టి అది సేమ్ బయట కూడా పెడతారన్నట్టు. కెమెరా ముందు కూడా అలాగే పెట్టి పైన మాత్రం మళ్ళీ వేరే సభ్యతగా ముఖం దూసుకున్నట్టు, కళ్ళజోడు సవరించుకున్నట్టు, మేకప్ వేసుకున్నట్టు, బొట్టు పెట్టుకున్నట్టు పైన పెడతారు.
అంటే ఇప్పుడు ఆడవాళ్ళు వాళ్ళ శరీరం తెలియకుండానే శరీరం కనిపిస్తూ ఉంటుంది, మర్చిపోయి డ్రెస్ పైకి లేనప్పుడు పురుషుడు చూస్తాడు, ఆ విధంగా ఉంటుంది. అంటే వాళ్ళంతటా వాళ్ళు డ్రెస్ లేపినట్టు కాకుండా అప్రయత్నంగా పైకి లేచింది కానీ వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు. అది గమనించి మొగడు చూస్తాడు, వాళ్ళకి తెలియకుండా చూస్తే ఎట్టుంటే అట్లయితుంది అంటాడు కంటెంట్. నిజానికి వాళ్ళే కావాలని చూపిస్తే తప్పులో పడతాము కాబట్టి ఇట్లా చేస్తారంట ఫోటోలల్లో. కంటెంట్కు ఇలాగే చేస్తారు. అది ఇప్పుడు ట్రెడిషనల్ కంటెంట్కు ఇలాగే చేస్తారు అన్నట్టు. అంటే ఏ విషయమైనా అది ట్రెడిషనల్ లవ్ స్టోరీ అనుకో, ఒక విషయం చెప్పాలంటే నేరుగా చెప్తే చెప్పినట్టు ఉంటుంది కదా, చులకన అయిపోతాడు చెప్పేవాడు, వినేవాడు తేలికగా తీసుకుంటాడు. కాబట్టి చేస్తే ఇండైరెక్ట్గా ఏదో విషయంలో లవ్ గురించి టాపిక్ వచ్చేలాగా చేస్తారన్నట్టు. చేసి ఆ తర్వాత ఆమె స్కూల్ పోయినట్టు, కాలేజ్ పోయినట్టు, ఏదో ఆఫీస్లో పని చేసినట్టు ఒక వ్యక్తిగా చూపిస్తారు అన్నట్టు. చూపెట్టి మళ్ళీ లవ్ టాపిక్ అనేది వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టు, ఏదో విషయంగా పరిచయం అవుతున్నట్టు, ఒకరినొకరు ఇష్టపడ్డట్టు ఇట్లా స్పందన కలిగిస్తూ ఉంటారు. కానీ లవ్కే ప్రాధాన్యత ఇవ్వకుండా మళ్ళీ తిరిగి తన పనులు తాను చేసుకున్నట్టు, తన దోస్తులతో అతను నన్ను లవ్ చేశాడే కానీ ఎందుకు చేస్తున్నాడే, నన్ను ఊకే నా గురించి మాట్లాడుతున్నాడు, నిన్నేమో నాకు ఫాలో అయ్యాడు, ఈరోజు లేఖ రాశాడు, మొన్న గిఫ్ట్ ఇచ్చాడే, నన్ను ప్రేమిస్తున్నాడేమో అని జనరల్గా నవ్వుకున్నట్టు మళ్ళీ పెడతారు. పెట్టి మళ్ళీ లవ్ స్టోరీ చూపెడతారు. మళ్ళీ అతను విడిపోయినట్టు నీకోసం చేస్తాను బస్తాను అని అతను అనడం, ఈమె ఆలోచించడం, ఇట్లా మళ్ళీ కొద్దిసేపు చూపెడతారు. అది కాదు అతను నేను ప్రేమిస్తున్నాడు నిజంగా అని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది వేరే సీన్లో. ఇట్లా పెడతారు అన్నట్టు. అంటే డైరెక్ట్ చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తారు అన్నట్టు. అప్పుడు మనం చూస్తాం అన్నట్టు. వాళ్ళు చెప్పినట్టు ఉండకుండా మనమే ఆసక్తి కలిగేలాగా చూస్తాం, వాళ్ళు చెప్పినట్టు ఉండదు కంటెంట్. అట్లా అన్నమాట. తప్పుదారి పట్టిస్తారు. అంటే డైరెక్ట్ చెప్పకుండా మనల్ని మరో విషయం వైపు డైవర్ట్ అవుతూ మనల్ని మాత్రం ఆ లవ్ స్టోరీ వైపు కనిపించేలాగా చేస్తారు, లాగేలాగా చేస్తారు, ఆకర్షితులు అయ్యేలాగా చేస్తారు. కానీ అందుకు వాళ్ళు కారణం కాకుండా, వాళ్ళు రీజనబుల్ కాకుండా చేస్తూ ఉంటారు. ఇదే టెక్నిక్ అన్నట్టు. ట్రెడిషనల్ కంటెంట్ అయినా ఇట్లా ఉంటుంది, శృంగారమైన అట్లా ఉంటుంది అనమాట. అశ్లీలము, అడల్ట్ కంటెంటు, అశ్లీలమైన ఫోటోలు మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తారు కదా, అవి కథ కూడా ఇలాగే చేస్తారనమాట. అంతెందుకు డబుల్ మీనింగ్ మాటలైనా అంతే కదా. అలా డైరెక్ట్ మీనింగ్ చెప్పకుండా డబుల్ మీనింగ్తో చెప్తారు, వేరే మీనింగ్తో చెప్తారు. అప్పుడేముంటుంది, వేరే మీనింగ్ వస్తుంది అన్నట్టు. అంటే నేరుగా చెప్పకుండా డబుల్ మీనింగ్తో చెప్తారు చూసినావా, అప్పుడు తప్పు కాదు, సెన్సార్ వాళ్ళు కట్ చేయరు. కానీ మీనింగ్ అదే, కానీ ఇంకో తిరిగి చెప్తారు చూసినావా, అట్లా అన్నమాట. కంటెంట్ కానీ ఫోటోలు కానీ డైరెక్ట్ శరీరాన్ని ప్రదర్శించకుండా ఆడవాళ్ళు ఏం చేస్తారు, స్కర్ట్ పైకి పోయినట్టు ఉంటాయి కానీ దాన్ని వాళ్ళు కావాలని చేయకుండా పైన దూసుకున్నట్టు పెడతారు. అంటే ఆమెకు తెలియకుండా జరిగినట్టు పెడతారు, కనిపిస్తుంది ఆడ, కానీ ఆమె కావాలనే చేస్తుంది. కంటెంట్ కూడా అంతే అన్నమాట. అశ్లీలము, శృంగారం కూడా కావాలని చెప్పినట్టు కాకుండా వేరే విధంగా రీజన్తో వాళ్ళు బట్టలు మార్చుకున్నట్టు, మాట్లాడుతున్నట్టు చెప్పి ఆ తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటే ఆమె కావాలని చేయలేదు, ఏదో పని చేసుకుంటా అంటే ఇలా జరిగింది, డ్రెస్ పైకి పోయింది అన్నట్టుగా మనకు భావన కలిగేలా చేస్తారు. కానీ అసలు ఉద్దేశం మగవాళ్ళు చూడాలని కావాలనే చేస్తారు. కానీ అది కావాలని చేసినట్టు పెట్టకుండా స్కర్ట్ అదే పైకి పోయినట్టు, ఆమె వేరే పని చేసుకున్నట్టు అట్లా చూపిస్తారనమాట. కంటెంట్ కూడా ఇలాగే తయారు చేస్తారు, డైరెక్ట్గా చెప్తారు అనమాట. ట్రెడిషనల్ అయినా లేకపోతే భూతైనా శృంగారమైనా ఇట్లా ఉంటుంది. ఇప్పుడు డబుల్ మీనింగ్ మాటలైనా మీకు తెలుసు కదా, డబుల్ మీనింగ్ మాటలు కానీ వేరే రీజన్తో శృంగారాన్ని చూపిస్తారు చూసినావా, వేరే విధంగా డ్రెస్ మార్చుకున్నట్టు చూపెడతారు. అసలు అయితే ఆమె శరీరాన్ని చూడాలనే, కానీ వేరే విధంగా మనకు వచ్చేస్తాము డ్రెస్ మార్చుకుంటూ ఒళ్ళు గాలింది చూపిస్తూ ఒళ్ళు కనిపించేలా చేస్తారు ఆడవాళ్ళు చేసినావా, అట్లా అన్నమాట. సో ఇది డబుల్ మీనింగ్ మాటలు కూడా అంతే, మీకు తెలుసు కదా, వేరే మీనింగ్ వచ్చేలాగా చెప్తారు కానీ అసలు మీనింగ్ అది, కానీ వేరే మీనింగ్ వచ్చే మాట చెప్పి ఆ మీనింగ్ చెప్తారు చూసినావా. ఉదాహరణకి కింద కొడతారు మీద వేసుకుతారు ఏంటది అని అంటారు చూసినావా. అంటే అది బూత్ ఎట్లయితే కాదు, డైరెక్ట్ బూత్ చెప్పినట్టు కాదు, వేరే విషయంలో బూత్ చెప్పినట్టు ఉంటుంది, డబుల్ మీనింగ్ డైలాగ్ ఇట్లా అన్నమాట. అదే ఇది ట్రెడిషనల్ కంటెంట్ కూడా ఇలాగే చేస్తారనమాట. కంటెంట్ ఎలా చేస్తారంటే ఇప్పుడు సినిమాల్లో చూపిస్తారు కదా, డైరెక్ట్ హత్య చేస్తే ఏమవుతుంది, తను నిందితుడు అవుతాడు, నేరం మీద పడుతుంది, శిక్ష పడుతుంది. కాబట్టి ఏం చేస్తాడు, ఇంకో విధంగా హత్య చేస్తాడు. అంటే తను సాక్షి కాకుండా, తను సాక్ష్యం లేకుండా, తను దొరకకుండా, తన మీద నేరం రాకుండా చేస్తే శిక్ష పడదు, తప్పించుకుంటాడు, తను నేరస్తుడు కాదు. అందరి దృష్టిలో నేరస్తుడే, కానీ కోర్టు దృష్టిలో, చట్టం దృష్టిలో తను నిందితుడు కాకుండా తప్పించుకోగలుగుతాడు కదా. ఇట్లా అనమాట కంటెంట్ ఇలా ఉంటుంది. అశ్లీలమైన కంటెంట్ అయినా, ట్రెడిషనల్ కంటెంట్ అయినా. ఒక ట్రెడిషనల్ కంటెంట్ అయినా డైరెక్ట్గా చెప్పరు, ఇండైరెక్ట్గా చెప్తారంట. ఉదాహరణకి ఒక హాస్పిటల్ పోతే ఒక పేషెంట్ నార్మల్గా బతికే స్థితిలో ఉంటాడు, అది సీరియస్ కాదు, అయినా డాక్టర్ ఏం చేస్తాడు, ఇది సీరియస్ కాదమ్మా రక్షిస్తా అని చెప్పాడు. ఏం చేస్తాడంటే చాలాసేపు ప్రయత్నిస్తూ జనం భయపడేలాగా ఆర్నిషలు శ్రమిస్తున్నట్టు, ఒక సీరియస్ కేసును కదా ఆయన కష్టపడ్డట్టు ఎన్నో శ్రమలు పడుతూ ఉంటాడు, హడావుడి చేస్తూ ఉంటాడు. చేయి దాటిపోయిన కేసుకు ఎంతైతే కష్టపడతాడో అలా భయపడుతూ అది చేస్తూ ఇది చేస్తూ చెమటలు పోస్తూ ఆపరేషన్ చేస్తూ ఇది హడావుడి చేస్తూ ఉంటాడు. చాలా వర్క్ చేస్తూ ఉంటే జనం ఏమనుకుంటారు, అబ్బా ఏం చేస్తాడు డాక్టర్ అని అనుకుంటారు అనమాట. లాస్ట్కి పేషెంట్ ఎలాగో బతికేటోడే, పేషెంట్ బతికినాక ఏమనుకుంటారు,
మా డాక్టర్ సూపర్ పని చేసిండ్రా బాయ్, ఏం బతికిచ్చిండ్రా బాయ్ డాక్టర్ అంటారు. అదే డైరెక్ట్గా చేస్తే ఆయనకు విలువ ఉండదు, పేషెంట్ బతికిండు అన్నారు, అలాగే ఆయన కూడా విలువ ఉండదు, మా వర్క్ చేసిండు అన్నారు కదా. కాబట్టి అట్లా చేస్తారన్నట్టు. ఇగో ఈ విధంగా జనాల ముందు ట్రెడిషనల్ కంటెంట్ అయినా సరే డైరెక్ట్గా చెప్పకుండా ఇట్లా చేస్తారన్నట్టు. అంటే ఉదాహరణ చెప్తాను. ఒక సినిమా శుభం పడ్డది అంటే ఏంటి, ఎండ్ అయినట్టు, సినిమా ఎండ్ అయినట్టు. పేర్లు పడతాని అంటే సినిమా స్టార్ట్ అయినట్టు, అంతే కదా. ఆయన స్టార్టింగే శుభం అని పడితే వెళ్ళిపోతారు కదా. అలాగే ఎండింగ్లో మళ్ళీ పేరు పడితే అరే సినిమా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనుకుంటారు కదా. కాబట్టి ఇక్కడ డాక్టర్ కూడా అంతే చాలా కష్టపడుతూ ఉంటారంట. అది ఈజీ, పేషెంట్కు సీరియస్ ఉండడు, రక్షించే కేసే అయినా చాలా సీరియస్ కేసు, ఇక చేయి దాటిపోయిన కేసు, 100% పేషెంట్ బతకడని తెలిస్తే ఎలా అయితే చేస్తాడో అంత అడావుడి చేస్తాడు, అంత బాధపడుతూ ఉంటాడు. ట్రై చేద్దామమ్మా మీకు ట్రై చేస్తామమ్మా అని చెప్పి అంటాడు తప్ప ఏం కాదమ్మా బతుకుతాడు పేషెంట్ అని చెప్పాడు. తగ్గుతుంది అన్నాడు, చిన్న కేసు అన్నాడు, కష్టపడతామ్మా ట్రై చేద్దాం, దేవుని మొక్కండమ్మా, నేను కూడా మొక్కుతానా అని దబా అడావుడి చేసి లాస్ట్కు ఓకే సక్సెస్ అంటాడు. అంటే అది ఎలాగైనా సక్సెస్, వాడు కష్టపడకుండా సింపుల్ సక్సెస్సే, కానీ అట్లా చేస్తాడు అన్నట్టు. చేయగానే జనం అనుకుంటారు బా కష్టపడి రక్షించడు డాక్టర్, బా చుట్టూ బతికిన పేషెంట్, వా ఏం మంచి డాక్టరు, థ్యాంక్స్ డాక్టర్ అని దండం పెడతారు, 1 లక్షలు బతుకుతారు కదా. ఇట్లా అన్నట్టు ఒక విషయాన్ని, ట్రెడిషనల్ విషయాన్ని అయినా డైరెక్ట్గా ఒక మాటలు చెప్పారు, ఒక మాటలు చెప్పేదేనో ఒక మాటలు చెప్పకుండా ఇంకో రకంగా వాళ్ళను భ్రమకు గురి చేస్తారంట. ఇంకో తిరిగి చేస్తే ఏమనుకుంటారు వాళ్ళు, ఇంకో రకంగా అనుకుంటారు కదా జనం. అట్లా అనుకుంటే అక్కడ అర్థం వేరేలా వస్తుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు చెప్పాను కదా. ఉదాహరణకి మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం అనుకుందాం. అబ్బాయిలు చేసుకుంటారు అందరూ తెలుసు, అమ్మాయిలు కూడా చేసుకుంటారు. కానీ ఈ విషయాన్ని అమ్మాయిలు హస్తప్రయోగం చేసుకుంటారు అని చెప్తే బాగుండదు. దాన్ని ఎట్లా చెప్తారంటే, నలుగురు అమ్మాయిలు కానీ ఏమైంది అలసిపోతున్నావు, ఏం చేయమంటావే, ఎంతసేపు వర్క్ చేసుకున్నావే, మార్నింగ్ ఎప్పుడు చేస్తావు, డేనా నైటా, ఎక్కువ నైట్ చేస్తున్నానే, డాడీ పడుకుంటారా, అప్పుడు ఇంట్లో ఎవరు ఉన్నారుగా, నువ్వే నేను బాత్రూంలోనే, నువ్వే నేనా ఫింగరింగేనే, నేనైతే పక్కింటని చూసుకున్నానే, ఇట్లా చెప్పారంటూ. వీటి వల్ల ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా అమ్మాయిలు హస్తప్రయోగం చేసుకుంటారు అని చెప్పే పదాన్ని, అమ్మాయిలు కూడా కోరికలు ఉంటాయనే పదాన్ని ఈ విధంగా చెప్తారంటూ. దీన్ని అర్థమైంది, అబ్బా అమ్మాయిలు కూడా కోరికలు ఉంటాయిరా, వాళ్ళు కూడా కామ ఉంటారు అబ్బాయిలాగా అనే మీనింగ్ వస్తుందా. ఇట్లా అన్నట్టు కంటెంట్ ఏదైనా డైరెక్ట్ చెప్పరు. ఇట్లా అంటే ముక్కు సూటిగా ఉన్నది నువ్వు చెప్పకుండా తల చుట్టూ ఎట్లుంటుంది అట్లా అంటూ కంటెంట్ మరోలా చేస్తే ఇంకో అర్థం వస్తూ అంటూ. ఓకే, ఆ విధంగా చెప్తారన్నమాట. ఉదాహరణకి ఒక అతను పాట పాడుతూ ఉంటే ఆడియన్స్ చేస్తారు, మధ్యలో సపోర్ట్ కొడతారు. అంటే నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నట్టు అర్థమే, కానీ మంచిగా ఉన్నది అనే అర్థం కాదు అక్కడ. వెళ్ళిపోవాలి బాగాలేదు అన్నట్టుగా, వెళ్ళిపో అన్నట్టుగా అర్థం. ఇట్లా అనమాట, కథని ఇట్లా చెప్తారంట, వేరే అర్థంతో చెప్తారు అన్నట్టు, వేరే అర్థం వస్తుంది అక్కడ వచ్చేలాగా చేస్తారు అన్నట్టు. ఓకే, ఒక విషయాన్ని చెప్పాలంటే ఇంకో విషయంలా చెప్తూ ఉంటే దాని అర్థం మారుతుంది. ఆ విధంగా అర్థం అవుతుంటుంది జనాలకు. అట్లా అన్నట్టు మీకు అర్థమైంది అనుకుంటా కంటెంట్ చేయాలి. ట్రెడిషనల్ కంటెంట్ అయినా ఉదాహరణకి ట్రెడిషనల్ కంటెంట్ కూడా ఇలా చెప్తారు. ఉదాహరణకి ఒక అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది అంటే ఏం చేస్తారు, పూర్తిగా డ్రెస్ చేంజ్ చేస్తున్నట్టు చూపెట్టారు, కాళ్ళ దగ్గర చూపెడతారు, డ్రెస్ పెట్టినట్టు, పైన తీసినట్టు చూపెడతారు, అంత తప్ప న్యూడ్గా చూపెట్టారు. కానీ ఆడ భుజాల దగ్గర వరకు చూపెడతారు, అంటే డ్రెస్ లేదంటే ఇప్పినట్టు చూపెట్టాలంటే కదా. ఈలోగా వాడు కిటికీలకి చూస్తాడు అంటాడు, అంటే డ్రెస్ లేకుండా అమ్మాయిని ఉన్నప్పుడు చూస్తాడు అంటే. ఇంతలో అమ్మాయి బ్యాగ్కి ఓపెన్ కేక్ వేస్తుంది, అంటే తన డ్రెస్ లేకుండా ఉంటే వాడు చూస్తుంటే అమ్మాయి కేక్ వేసినట్టు కదా. ఇట్లా అంటారు, కానీ నేరుగా న్యూడ్గా చూపెట్టారు, కానీ అట్లా ఇండైరెక్ట్గా చెప్పారు కదా. అట్లా అన్నమాట కంటెంట్ ఇలా చెప్పాలి. ఉదాహరణకు బాంబు డామ్ అని పేలింది అనుకో, అర్థమైంది ఆడ బాంబు కాల్చిండని అర్థం, కానీ డామ్ అని సపోర్ట్ వచ్చిన కూడా కాలలేదు అనుకుంటామా. అట్లా అంటే కంటెంట్ చెప్పేది. అలాగే పలానా చోట నీడ ఉన్నదంటే ఏంటి అర్థం, ఆడ వెలుగుతుంది, లైట్ పక్కన వెలుగుతుంది అని అర్థం కదా. అట్లా అనమాట. పేద పారిపోండి అని అరుచుకుంటూ అందరూ వృత్తాలనుకో, అర్థమైంది ఆడేదో ప్రమాదం పిలుస్తుంది అని అర్థం. ఆవిడ పులి ఉంటే అని తెలిసింది అనుకో, పారిపోండి అని అర్థమైంది పిలుస్తుంది అందుకే పారిపోతాను అనుకుంటారు కదా. అట్లా అంటే కంటెంట్ అట్లా చెప్తారు. ఆవులో పులి తిరుగుతుంది అని విన్నావు, అయినా కానీ జనం అంతా హాయిగా బయట ప్రశాంతంగా పడుకుంటారు అనుకో, అర్థమైంది పులి బెడద లేదు ఇక్కడ అని అర్థం కదా. ఇట్లా అనమాట కంటెంట్ ఇట్లా చెప్తారు, అంటే నేరుగా చెప్పారు అనమాట కంటెంట్. ఇప్పుడు పిల్లలు ఆడతారు చూసిన, వాడు కింద కూర్చుంటే వాడు పైకి అవుతాడు, ఇంకోటి కిందకైతే ఇటువంటి పైకి అవుతాడు. ఇది పార్కులలో ఉంటుంది. అంటే ఇటువంటి కిందకి ఏంటంటే అటువంటి పైకి అని మనకు తెలిసిపోతుంది, అటువంటి కిందకి ఏంటంటే ఇటువంటి పైకి అవుతాడని చూడకుండా చెప్పవచ్చు కదా. ఇట్లా అంటూ విషయం చెప్పాలన్నమాట, నేరుగా చెప్పకుండా ఇండైరెక్ట్గా ఆడియన్స్ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి 2 కథల్లో భాగం కావాలి, ఒరిజినల్ కాదనమాట. 2 కథల్లో భాగంగానే తెలియాలన్నమాట. కానీ అసలు అనేది ఎప్పుడు తెలియదు, కథలోనే తెలియదు. 2 ఇండైరెక్ట్గానే తెలియాలి, అది కథల్లో భాగంగానే ఉండాలంట. ఆ విధంగా కథ చెప్పాలి. ఈ విధంగా వేరే వాళ్ళ వీడియోలు
విని చూసి కానీ లేకపోతే వేరే ఆర్టికల్స్ చదివి కానీ ఈ విధంగా మార్ఫింగ్ చేసి ఈ విధంగా రీక్రియేట్ చేసి చెప్పండి. అద్భుతంగా ఉంటుంది, మీకు క్రేజ్ బాగుంటుంది.